గుడ్ మార్నింగ్ రమేష్ గారు. రామ్మోహన్ రావు గారు, ప్రభుత్వం ఏంటి కేటీఆర్ పైన ఈ యొక్క ఫార్ములా అస్త్రం ప్రయోగిస్తుందా? కేటీఆర్ అరెస్ట్ కావడం ఖాయమా? ఇంతకుముందు నిన్నట్టు లేక మనం చాలాసార్లు కొన్ని అంశాలు చర్చించుకున్నాం. ఇప్పటికి దాదాపు ఒక 15-20 డిబేట్స్ అనుకుంటా ఒక్కొక్క శాఖకు సంబంధించి వాళ్ళు చర్చించినప్పుడు మనం వెంటనే మళ్ళీ ఇక్కడ డిబేట్ పెట్టి ఏమైంది, రేపు అరెస్ట్ అయిపోతున్నాడు, ఈ మంత్రి అరెస్ట్ అయిపోతున్నాడు, ఆ మంత్రి అరెస్ట్ అవుతున్నాడు, కేటీఆర్ కేసీఆర్ అరెస్ట్ అనే. సో ఇది కూడా అలాంటిది అనుకోవచ్చా, లేక సీరియస్గా ఉందనుకోవచ్చా ప్రభుత్వం ఈ అంశంలో? ఖచ్చితంగా నా ఉద్దేశం అంటే, నేను పర్సనల్గా ఉన్న ఒక మాట చెప్తున్నాను. కుక్క చేసే పని కుక్క, గాడిద చేసే పని గాడిద చేయాలి. వ్యవస్థల గురించి రాజకీయ నాయకులు మాట్లాడుతూ వ్యవస్థలు చేసుకునే పని చేసుకుంటారు. ఉదాహరణకు సిబిఐ గురించి, ఈడీ గురించి గతంలో మనం చూసాం కదా. బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు మాట్లాడలేదు, కానీ చాలా మంది కవిత అరెస్ట్ గురించి చాలా మాట్లాడితే ఎప్పుడు అరెస్ట్ గా ఉన్నప్పుడు అయింది కదా, రేపు అయింది, ఎల్లుండి 3 రోజులు అయిపోతుందన్న. నేనేమంటున్నా, అప్పుడు వ్యతిరేకించాను, ఇప్పుడు కూడా ఏమంటున్నా అంటే కేటీఆర్ అరెస్ట్ గురించి ఇవాళ 6 నెలల నుంచి నడుస్తున్న చర్చ. అవును, అంటే శ్రీనివాస్ రెడ్డి చిట్చాట్ లో ఏం చెప్పిండు, ఎప్పుడైతే తెలియదు, చట్టం తన పద్ధతి చేసుకుపోతున్నారు మళ్ళీ, కానీ అరెస్ట్ అవుతారు అంటాడు, పారిపోతారు అంటాడు, లేకుంటే ఢిల్లీ పోయింది అంటాడు, మేము బీజేపీ వాళ్ళ కాలు పట్టుకున్నా అంటారు. నేను ఏమంటున్నానంటే వ్యవస్థలు మాట్లాడాల్సిన మాట వీళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు అంటున్నా. ఒకటి, కనుక రాజకీయ నాయకులు అరెస్ట్ల గురించి మాట్లాడకపోతే మంచిది. ఇప్పుడు 12 కుంభకోణం వరుసగా చూస్తున్నాం కదా. మేడిగడ్డ కుంభపాటు, కోళ్ళ కుంభకోణము, టెలిఫోను, యాదాద్రి భద్రాద్రి, చూడండి వరుసగా చూడండి. ఇప్పుడు ఇది అంటే వరుసగా నెలకొక ఇష్యూ ముందుకు తీసుకొస్తున్నది. డైవర్షన్ పాలిటిక్స్, మనకు మైండ్ గేమ్ రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా గవర్నమెంట్ ఆడుతుందని నేను అంటున్నాను. వీటి పక్కన బీజేపీ వాళ్ళు మొదటి నుంచి ఆరోపిస్తున్నారు, వాళ్ళ అధికారం లేదు. శ్రీనివాస్ గారితో ఏకీపిస్తున్నాను నేను, ఎందుకంటే రాష్ట్రంలో ఎంక్వైరీస్ కు వాళ్ళ అవసరం లేదు. కానీ గతంలో కవిత విషయంలో మాత్రం సిబిఐ, మనకు ఈడీ ఎంక్వైరీ జరిగింది కదా, దాని మీద వాళ్ళు స్పందించేది లేకుండా వాళ్ళు మాట్లాడితే ఎప్పుడు అరెస్ట్ కావాలి అప్పుడు అరెస్ట్ అయ్యింది. ఇప్పుడు కూడా కేటీఆర్ తప్పు చేయలేదని అనట్లేదు. కానీ ఇక్కడ ఏమైందంటే కొంచెం లీగల్ పాయింట్లు రెండు చెప్తాను రాజేష్ గారు. మొట్టమొదటి ఏంటంటే, మామూలు కేసుల్లో అరెస్ట్ చేయడానికి గవర్నర్ అనుమతి ఇట్లా ఏమీ అవసరం లేదు. నెంబర్ 1 ఎందుకు అవసరం లేదు అంటే, బండి సంజయ్ గారు అది చూసాం కదా మనం, స్పీకర్ తెలిపాలి. ఇప్పుడు బాస్ ఎవరు, పార్లమెంట్ కు బాస్ స్పీకర్ లోపల. కనుక ఆ పార్లమెంట్ మెంబర్ని ఎవరైనా చేసేయన్నా కూడా డైరెక్ట్ గా పారిపోతున్నాడు. మేము పార్లమెంట్ మెంబర్, గౌరవ పార్లమెంట్ మెంబర్ నేను ఆరోపిస్తున్నాడు, కానీ పారిపోతున్నా అనుకోండి, రేపు విమానం ఎక్కుతాడు, అరెస్ట్ చేయక తప్పదు. అప్పటికప్పుడు పోయి మన స్పీకర్ అనుమతి తీసుకోవాలి, అరెస్ట్ చేసినాక స్పీకర్ తెలుపుతాం. అట్లాగే అతను అసలు అవసరం లేకుండా బండి సంజయ్ గారిని కన్వాయ్లో అంటే ఒకటి ఇక్కడ మీరు అన్నట్లు, అంటే ఇప్పుడు ఈ మీరు అన్నది కరెక్టే, బండి సంజయ్ అరెస్ట్ చేసినప్పుడు ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. అంటే మరి కేటీఆర్ అంశంలో ఎందుకు వీళ్ళు గవర్నర్? రెండో పాయింట్ చెప్తాను. మొదటి పాయింట్ అది అంటే ఏంటంటే, మామూలు కేసుల్లో క్రిమినల్ కేసులు పెట్టడానికి ఎలాంటి అనుమతులు అవసరం లేదు. మామూలు కేసులో ఒక ఆయన మన ఎన్టీ తివారీ లాంటి వాడు జైలుకు పోయింది కదా. నేను ఏమంటున్నా, సివిల్ కేసుల్లో కానీ ఏదైనా క్రిమినల్ కేసుల్లో కానీ వేరే కేసుల్లో ఇది అవినీతి నిరోధక చట్టం కింద అవినీతి నిరోధక శాఖ చేస్తుంది. దీనికి అవినీతి నిరోధక చట్టం ఉంటుంది, నేను దాన్ని చెప్తాను. అందుకని అందులో ఏముందంటే, గతంలో కేసు పెట్టడానికి అనుమతి అవసరం లేకుండే, కేసు పెట్టి చార్జ్ షీట్ వేసేటప్పుడు మాత్రమే పై అధికారి అంటే సుప్రీం ఉంటే వాళ్ళతో అనుమతి తీసుకోవాలని రూల్ ఉండే. గతంలో 2018లో 17A అనేది సవరించారు. 17Aలో ఏం చెప్పారు, ఉద్యమాలు చేసినాం. 17Aలో ఏం చేసినట్టు కేసు రిజిస్టర్ చేయడానికి కూడా అనుమతి తీసుకోమన్నా. ఉదాహరణకు ఒక రాష్ట్ర ప్రభుత్వ అధికారి ఉన్నాడు, ఆయన మీద ఏసీబీ కింద కేసులు పెట్టాలి. అప్పుడు ఏం చేశాడంటే, ఆయన కంటే ఉన్నతాధికారి నుంచి తీసుకోవాలి. ఒక కలెక్టర్ ఉందనుకోండి, సిఎస్ఈఆర్ చీఫ్ సెక్రటరీ, ఇది పెట్టి మేమేమన్నామంటే, అది ఛార్జ్ షీట్ వేసేటప్పుడు అన్న అనుమతి అంటే ఒప్పుకోవచ్చు, కానీ కేసు పెట్టడానికి కూడా అనుమతులు అవసరమా? ఇట్లయితే అవినీతి పనులు తప్పించుకోపోతారు కదా. అది ప్రజాప్రతినిధి కావచ్చు, లేకపోతే నాయకులు మన అధికారులు కావచ్చు అని చెప్పినాం. దాని మీద పెద్ద ఉద్యమాలు చేసినాం. 17A సవరించడం తప్పు, కేసు రిజిస్టర్ చేయడానికి అనుమతులు అవసరం లేదు. కానీ ఆ ప్రభుత్వం అట్లాగే ఉంచి 17A సెక్షన్ కేవలం దేనికి వర్తిస్తుంది, అవినీతి నిరోధక చట్టం కింద కేసులు పెట్టడానికి మాత్రమే పనికొస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే, ఇక్కడ ఈ కార్ రేసింగ్ లో అవినీతి జరిగింది అని అంటున్నారు. ఏమని అవినీతి? మనీ లాండరింగ్ జరగలే. ఇక్కడ ఏం జరిగిందంటే 55 కోట్ల విదేశీ మార్గ ద్రవ్యాన్ని అంటే మనం ఏమంటారు ఇల్లీగల్ గా వాళ్ళకి ఇచ్చారు. డబ్బులు ఇవ్వరు. అది చాలా గమ్మత్ ఏంటంటే, ఇప్పుడు అదిగో పులి ఇదిగో తోక అంటున్నారు. డబ్బులు ఇవ్వరు. డబ్బులు కాకుండా ఏం చేశారు, డాలర్స్ రూపంలో ఇచ్చారు, విదేశీ మార్గ ద్రవ్యం ఇచ్చారు. దాన్ని రిజర్వ్ బ్యాంక్ అనుమతి తీసుకోవాలి. తీసుకోకుండా ఇచ్చారని ఇల్లీగల్. ఇక్కడ అసలు వాళ్ళ అప్పుడా కాదా ఇంకోటి. కానీ ఈ మొట్టమొదటి సాంకేతిక అంశం ఏంటంటే, ఈ 55 కోట్ల రూపాయలు ఇల్లీగల్ గా రిజర్వ్ బ్యాంక్ అనుమతి తీసుకోకుండా మార్పిడి జరిగిందని ఆరోపణ. ఇంకెవరు ఎవరు చేయాలి? ఏసీబీ చేతులు లేదు దీన్ని. ఏసీబీ వాళ్ళు ఏం చేయాలంటే, రిజర్వ్ బ్యాంకు రాసి తెప్పించుకోవాలి.
అయితే ఇప్పుడు గవర్నర్ అనుమతి ఎందుకు వచ్చింది క్లారిటీ వచ్చింది కదా. మామూలు కేసు ఎవరు అనుమతి అవసరం లేదు. ఇక్కడ మాజీ మంత్రి ఆనాడు మంత్రిగా ఉన్నాడు, ఇప్పుడు యాక్చువల్ గా పబ్లిక్ సర్వెంట్ కాదు. మళ్ళీ ఇంకోటి పబ్లిక్ సర్వెంట్ అనే దానికి కూడా కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఎమ్మెల్యే పబ్లిక్ సర్వెంట్ కి రాదు. ఎమ్మెల్యే ఇప్పుడు నేను ఎమ్మెల్యే, నేను ప్రాక్టీస్ చేసుకోవచ్చు, ఏది లీగల్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు నేను. కానీ మంత్రి అనుకోండి, అప్పుడు మంత్రి అయినప్పుడు మనకు పబ్లిక్ సర్వెంట్ కిందకి వస్తారు. ఉదాహరణకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. గతంలో శివశంకర్ అని మన మినిస్టర్ ఉండేవాడు. వారు కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పుడు తాత్కాలికంగా తన ఎన్రోల్మెంట్ క్యాన్సిల్ చేసుకొని సస్పెండ్ చేసుకొని మంత్రిగా కొనసాగింది. మంత్రి పథకం పోయింది, చాలా రోజులు నిరాశలో ఉండే ఆయన ఎప్పుడు ఏం చేసిండు, రామ్మోహన్ రావు గారు నాకు పెద్ద ఆయన, నేను కలిసేవాడిని. రామ్మోహన్ రావు గారు దాన్ని ఏమన్నది, ఇప్పుడు మన ప్రాక్టీస్ మనకు ఉంది కదా అని మళ్ళీ ఎన్రోల్ చేసుకొని మళ్ళీ ప్రాక్టీస్ పోయింది. ఏది ఎంపీ ఉండి కూడా, అంటే మంత్రిగా లేకపోతే. ఇక్కడ ఏమైంది అంటే పబ్లిక్ సర్వెంట్ కిందకి ఎవరు వస్తారు అంటే ప్రభుత్వ ఉద్యోగులు అందరూ వస్తారు. కింది స్థాయి ఉద్యోగులు ఇచ్చి, అంటే మన ఎవరు కాంట్రాక్ట్ లేబర్ కాంట్రాక్టర్ వాళ్ళు రెగ్యులర్ గా ఉన్న వాళ్ళు వస్తారు. రెండోది ఏమైందంటే ఎప్పుడైతే పబ్లిక్ సర్వెంట్ కిందకి వస్తారో వాళ్ళ మీద ఏసీబీ కేసులు పెట్టారు. అంటే అవినీతి నిరోధక చట్టం కింద మాత్రం కేసులు పెట్టదలుచుకుంటే పర్మిషన్ అవసరం. ఇచ్చారు, అదిగో తూకాయి ఒప్పులు అన్నట్టు కూడా ఇప్పటిదాకా నెల రోజుల నుంచి అంటున్నారు. గవర్నర్ అనుమతి ఇచ్చేసాడు, రేపు వచ్చే ఎల్లుండి వచ్చి అంటే ఒకటి రామ్మోహన్ రావు గారు, ఇప్పుడు అంటే నిన్న పక్క ఆధారాలు సేకరించారు, ఈ ఫార్ములాకు సంబంధించి ఏసీబీ పక్క ఆధారాలు సేకరించారు కాబట్టి ఇక సమయం లేదనే విధంగా చెప్తున్నారు. నేను ఏమంటున్నాను, ఎందుకు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతున్నాను, అధికారులు మాట్లాడిని. ఇప్పుడు ఏసీబీ అధికారులు లేరా, అరవింద్ కుమార్ లేరా, ఏసీబీ అధికారులు ఎందుకు మాట్లాడతలేరు? ఒక పూర్తి చేసిన ఏసీబీ అధికారులు మాట్లాడాల్సిన మాట. గతంలో కవిత విషయంలో అదే అంటున్నాను, రాజకీయ నాయకులు మాట్లాడారు, ఇప్పుడు కూడా అంటున్నాను వీళ్ళు మాట్లాడే తప్పు అంటున్నాను. నేను ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. ఇక్కడ ఏమైందంటే పర్మిషన్ వచ్చింది అనుకోండి, పర్మిషన్ వచ్చినా అక్కడ కేటీఆర్ సంతకాలు పెడితే మాత్రమే ఇస్తారు. ఉదాహరణకు ఒక చిన్న కేసులో కూడా, ప్రతి చిన్న విషయంలో కూడా ఒక ప్రభుత్వ నిర్ణయాలు శ్రీనివాస్ గారితో ఏకీపిస్తుంది. ఎందుకంటే నిర్ణయాలు తీసుకోవడం ప్రభుత్వ పెద్దలు తీసుకుంటారు, ఎవరైతే కన్సర్న్ మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ తీసుకుంటారు. అమలు చేసేకాడికి వచ్చే వరకు ఫైల్ కింది పోతాయి కదా, కింద క్లార్క్ నుంచి ముందు మళ్ళీ పైకి వస్తుంటే లీగల్ సెక్షన్ ఒకటి ఉంటుంది కదా. ఉదాహరణకు ధరణి కేసులో భూమాత చేద్దామని ప్రభుత్వ నిర్ణయం, విధాన నిర్ణయం. కానీ భూమాత చేయాలా, చేస్తే ఏ చట్టాలు సవరించాలి, 6వ చట్టం ఇవాళ అసెంబ్లీ ముందుకు వస్తున్నది. 6వ చట్టం చేయాలని నిర్ణయించింది ప్రభుత్వం. కానీ చేయడానికి అవంతరాలు ఏంటి, ఎట్లా చేయొచ్చు, ఏ రకంగా లీగల్ కానీ లీగల్ సెక్షన్ పోతుంది కదా ఇవాళ. అంతేందుకు జమిలీ ఎన్నికల గురించి ఇప్పుడు జేపీసీ పంపుతున్నారు. అంటే ఇవన్నీ ప్రాసెస్ లేకుండా పైకి వచ్చింది 55 కోట్లు మాట్లాడతారా? ఇప్పుడు ఇంకొక మాట చెప్పి ముగిస్తే ఇక్కడ ఏమైందంటే నాకు ఇక్కడ ఒక అంశం అర్థం కాలేదు. నాకు ఒక విషయం అర్థం కాదు. ఇక్కడ మంత్రులు కూడా ఎట్లా మాట్లాడుతున్నారంటే మొత్తం అయిపోయింది, కేటీఆర్ రేపు ఎల్లుండి అరెస్ట్. ఇప్పుడు అతనుకు నోటీసులే పంపించలేదు, అతను ఇంకా విచారణకు కూడా పిలవలేదు. విచారణ తర్వాత నిజంగా తేలితే అప్పుడు అరెస్ట్, మొత్తానికి అయిపోయింది, ఇప్పుడే అరెస్ట్ ఇంకా అయిపోయింది రేపు అన్న విధంగా ఎందుకు ఈ రకంగా మాట్లాడుతున్నారని కవిత విషయం అట్లా మాట్లాడిండ్రు. రాజ్యాంగ వ్యవస్థలు మాట్లాడాల్సింది చట్టసభ, మన రాజ్యాంగ సంస్థలు అంటే విచారణ సంస్థలు మాట్లాడాల్సింది వీళ్ళు మాట్లాడుతున్నారు. అది తప్పే. ఇప్పుడు ఇక్కడ ఒక మాట చెప్తాను. ఇప్పుడు ఇక్కడ ఏసీబీ పర్మిషన్, ఏసీబీ కేసు యాంటీ కరప్షన్ చట్టం ప్రకారం పెడతాం కనుకనే పర్మిషన్ అవసరం. ఇది ఇచ్చిండ్రు అనేది కూడా గవర్నర్ ఆఫీసు ధృవీకరించారు. ఇప్పుడు రాజకీయ నాయకుడు చెప్తున్నాడు, ఇస్తే మంచిదే, నష్టమేం లేదు. ఈ 55 కోట్ల రూపాయలు విదేశీ మార్క ద్రవ్యాన్ని లీగల్ గా ఇల్లీగల్ గా ఎట్లా పోయింది అని చెప్పాలి కదా. దానికి రిజర్వ్ బ్యాంకు కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి, అక్కడ తప్పించుకోవాలి వీళ్ళు. రెండోది ఏమంటే సెక్షన్ పోయి సంతకాలు అయినప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ లో 13 సంతకాలు పెట్టిండు ఆయన. అక్కడ ఏది స్కిల్ డెవలప్మెంట్. ఇక్కడ ఈ కార్ రేసింగ్ లో కేటీఆర్ గారు ఫైల్ అంతా చూసి ఫైల్లో వ్యతిరేకమైన నోట్లు కూడా రాస్తారు. ఇప్పుడు కలెక్టర్లు ఏం చేస్తారంటే ఇది సార్, ఇది సాధ్యం కాదని రాసింది అనుకోండి, ఓవర్లుక్ చేసి దాని మీద కూడా డూ ఇట్ అని రాసింది అనుకోండి కేటీఆర్, తప్పనిసరి ఆయన బాధ్యత ఇస్తారు. ఇది తెలుసుకోకుండా లీగల్ అంశాలు మాట్లాడకుండా కేవలం బట్టగలిసి విదేశం రాజకీయంగా మైండ్ గేమ్ రాజకీయాలు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. రైట్. మనకు బీఆర్ఎస్ నుంచి బచ్చు శ్రీనివాస్ గారు కూడా జాయిన్ అయ్యారు. గుడ్ మార్నింగ్ అండి శ్రీనివాస్ గారు.